తెలంగాణ మంత్రుల వద్ద ఓఎస్టీలు పని చేయలేకపోతున్నారా? ఇటీవల పలువురు ఓఎస్టీలు తమ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవడానికి కారణమేంటి? మంత్రులే ఓఎస్టీలను పంపుతున్నారా? ఓఎస్డీలే వెళ్లిపోతున్నారా? ఇంటెలిజెన్స్ శాఖ సీఎంకు ఇచ్చిన రిపోర్ట్ మంత్రులకు ఓఎస్డీలకు మధ్య చిచ్చు పెట్టిందా? రాష్ట్ర మంత్రుల పేషీల్లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అంటే ఓఎస్డీ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో పలువురు మంత్రుల ఓఎస్డీలు తమ బాధ్యతల నుంచి తప్పుకొని మాతృశాఖలకు తిరిగి వెళ్లారు. మరికొందరిని సంబంధిత మంత్రులే పక్కకు తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మార్పులు సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమేనా లేక ఇతర కారణాల నేపథ్యంలో చోటు చేసుకుంటున్నాయా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొందరు అధికారులు స్వచ్ఛందంగానే విధుల నుంచి తప్పుకున్నట్లు చెబుతూ ఉండగా మరికొందరిపై వచ్చిన ఫిర్యాదులు కారణమే ఉండవచ్చని సమాచారం. మంత్రుల పేషీల పనితీరుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ నివేదికలను పరిశీలిస్తూ మంత్రులను అప్రమత్తం చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని కార్యాలయాల్లో సిబ్బంది పనితీరుపై వచ్చిన నివేదికల ఆధారంగా మార్పులు చేపట్టినట్లు సమాచారం. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేసిన సురేందర్ రెడ్డి మరో శాఖకు బదిలీ అయ్యారు. మంత్రి దామోదర రాజనరసింహ వద్ద విధులు నిర్వహించిన పాక రమేష్ బాధ్యతలకు దూరమైనట్లు తెలుస్తోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయంలో ఓఎస్డీ యుగంధర్, పిఎస్ చంద్రమోహన్ విధుల నుంచి తప్పుకోగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్ద ఓఎస్డీగా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారి శ్రీలక్ష్మి అక్కడి నుంచి తప్పుకున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కార్యాలయంలో పిఎస్ గా పనిచేసిన పురుషోత్తం రెడ్డి సైతం బాధ్యతలు వీడినట్లు సమాచారం. ఈ మార్పులపై స్పందిస్తోన్న ఓఎస్డీలు సంబంధిత అధికారులు తమ వ్యక్తిగత కారణాల వల్లే బాధ్యతల నుంచి తప్పుకున్నామని, ప్రస్తుతం తమ మాతృశాఖల్లో విధులు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. మరోవైపు కొందరు ఓఎస్డీల వ్యవహార శైలి కారణంగా మంత్రులకు, ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురయ్యాయనే ఫిర్యాదులు సైతం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మరికొన్ని మంత్రుల పేషీల్లోనూ మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉందనే చర్చ సచివాలయ వర్గాల్లో వినిపిస్తోంది.